నమస్తే, నేను ఇందు. లా స్టూడెంట్ షర్మిష్ఠా పనోలిని వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం అయితే అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. మరి ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో బాలీవుడ్ నటులు ఎవరు కూడా రెస్పాండ్ అవ్వలేదంటూ కూడా ఆవిడ పోస్ట్లో చెప్పినట్టు తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ గారు కూడా షర్మిష్ఠాకి అయితే మద్దతు పలుకుతూ ఒక ట్వీట్ కూడా చేశారు. ఐ స్టాండ్ విత్ షర్మిష్ఠా అంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, మరి లా స్టూడెంట్ షర్మిష్ఠా పనోలిని అయితే అరెస్ట్ చేశారు. అంటే ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో బాలీవుడ్ నటులు ఎవరు కూడా రెస్పాండ్ అవ్వలేదంటూ కూడా ఆవిడ తన ట్వీట్ ద్వారా తెలిపింది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ ట్వీట్ అయితే తీవ్ర దుమారం రేపిందని చెప్పొచ్చు. సో తనకి మద్దతు పలుకుతూ పవన్ కళ్యాణ్ గారు కూడా ట్వీట్ చేశారు. ఐ స్టాండ్ విత్ షర్మిష్ఠా అంటూ కూడా ట్వీట్ చేశారు. ఏమంటారు సార్ దీని గురించి? ఒకటి ఈ మధ్యకాలంలో ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రభావం చాలా కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో కొంతమంది ఏమంటారో స్టాండప్ కామెడీ చేసిన వాళ్ళు కొంతమంది, లేకపోతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కొంతమంది వాళ్ళ అభిప్రాయాలని కొన్ని సోషల్ మీడియా వేదికగా, అంటే వాళ్ళకి చాలా మంది ఇన్స్టాగ్రామ్లో కానీ వాటిలో కానీ ఫాలోవర్స్ ఉంటారు. వాళ్ళ ప్రభావం చూపించేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా వాళ్ళ ఇష్టారీతిని పోస్టులు పెట్టడం మనకు తెలుసు. కానీ దేశ భద్రతకు సంబంధించి కొన్ని లిమిట్స్ ఉంటాయి ఇందు. ఎందుకంటే భావ ప్రకటన స్వేచ్ఛ వేరు, బరితెగింపు వేరు. మనకి రాజ్యాంగం భావ ప్రకటన స్వేచ్ఛ కల్పించింది కదా అని చెప్పేసి మనం ఒక పరిధులు మించి దాటితే ఇబ్బందులకి ఎదుర్కోవాల్సిన సందర్భం ఉంటుంది ఏదైనా సరే. ఇంకా ఆపరేషన్ సింధూర్ విషయం అంటే భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు కావచ్చు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, ఎవరైనా కావచ్చు, అందరూ ఏకతాటి మీదకి ఆ సందర్భంలో భారతదేశం మీద ఎప్పుడైతే పాకిస్తాన్ వాళ్ళు ఆ దాడి చేశారో అప్పుడు దాని మీద అందరూ ఏకమయ్యారు. దాని మీద చాలామంది కొన్ని తమ అభిప్రాయాలు చెప్పడం అనేది జరిగింది. కొంతమంది కాంగ్రెస్ నేతలు అయితే కొంచెం స్పీడప్గా ముందుకు లైన్ కూడా దాటి విమర్శలు కూడా చేయడం జరిగింది. అంటే బీజేపీ దీన్ని రాజకీయంగా ఉపయోగించుకుంటుంది, సరే మరి మన విమానాలు ఎన్ని ధ్వంసమైనవి చెప్పట్లేదు, లేకపోతే ఆ 4 ఉగ్రవాదులను ఎందుకు పట్టుకోలేదు, ఇటువంటి ఏ కామెంట్ చేస్తా కాంగ్రెస్ వాళ్ళు రాజకీయ నాయకులు కాబట్టి రాజకీయ విమర్శలు చేస్తూ ఉంటారు. బట్ ఏంటంటే మనం పదే ఏం చెప్తాం, దేశ భద్రతకు సంబంధించిన విషయంలో కొంచెం బాధ్యతగా ఉండాలనే మాట మనం మాట్లాడతాం. సరే, ఈ అమ్మ షర్మిష్ఠా పనోలి ఆ అమ్మాయి లా స్టూడెంట్. ఆ అమ్మాయి కూడా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్, ఇన్స్టాగ్రామ్ లో మంచి ఫాలోవర్స్ ఉన్నారు. ఆ అమ్మాయి ఏం చేసింది, మన 14వ తారీఖున ఈ ఆపరేషన్ సింధూర్ విషయంలో అందరూ మాట్లాడుతున్నారు కదా, మరి బాలీవుడ్ కి సంబంధించినటువంటి నటులు కానీ ఎవరో కూడా ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు, అంటే ఎందుకు సపోర్ట్ చేయలేదు అని, లేకపోతే ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు అని, దాంతోపాటు మహమ్మద్ ప్రవక్త మీద కూడా కొన్ని వ్యాఖ్యలు చేసింది. దాంతో కొంచెం తీవ్ర దుమారం అయితే వచ్చింది. ఇమీడియట్గా ఆ అమ్మాయి ఏం చేసింది, క్షమాపణలు చెప్పింది, తన పోస్ట్ డిలీట్ చేసింది. అయితే ఇంకా వెస్ట్ బెంగాల్ ఎటువంటి ప్రభుత్వం ఉందో మనకు తెలుసు, మమతా బెనర్జీ గారు. వాళ్ళ ప్రభావంతో మొత్తానికి ఆ అమ్మాయిని అరెస్ట్ చేయడం జరిగింది. అంటే ఆ అమ్మాయి చేసింది తప్పే, లిమిట్ దాటి మాట్లాడారని చెప్పేసి క్షమాపణలు చెప్పి మరీ పోస్ట్ డిలీట్ చేసినా అరెస్ట్ చేశారు. అలాగని చెప్పేసి ఆ అమ్మాయి వ్యాఖ్యల్ని మనం సమర్థించట్లా, కొంచెం క్రాస్ అయింది, వ్యాఖ్యలు క్రాస్ అయింది, ఖచ్చితంగా తప్పేది, తప్పని అమ్మాయి ఒప్పుకుని పోస్ట్ కూడా డిలీట్ చేసింది. అటువంటి వ్యక్తి మీద అరెస్ట్ చేశారే, మరి మన భారతదేశంలోనే ఉంటూ బాధ్యతాయుతమైనటువంటి ఒక పదవిలో ఉండి కూడా మమతా బెనర్జీ గారు మన హిందూయిజం గురించి కావచ్చు, లేకపోతే మనువాదం గురించి కావచ్చు, లేకపోతే ఈ సనాతన ధర్మం విషయంలో కావచ్చు, ఒక విధమైనటువంటి విద్వేషపూరితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తుంటే మరి ఆవిడ మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేదు అన్నది పవన్ కళ్యాణ్ గారి క్వశ్చన్. సనాతన ధర్మం మీద ఆమె కామెంట్ చేసింది కదా, అది ఒక ఏంటంటారో ఆమె భలే విచిత్రంగా మాట్లాడింది. అది సనాతన ధర్మం అంటే కలుషిత ధర్మం అంది. మరి ఈ భారతదేశంలో మెజారిటీ ప్రజలు అనుసరించేటువంటి ఒక ధర్మాన్ని ఒక బాధ్యత గల ముఖ్యమంత్రి స్థానంలో ఉండి అది ఒక కలుషిత ధర్మం అనే మాట ఆమె మాట్లాడినప్పుడు అది మరి సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు కాదా? మరి ఆవిడ మీద ఎందుకు చర్య తీసుకోకూడదు, ఆవిడ మీద ఎందుకు కేసు పెట్టకూడదు? ఎంతమంది దేశంలో ఉన్నటువంటి ఆమె ఏదో వెస్ట్ బెంగాల్కి పరిమితమైన వ్యాఖ్యలు కాదేవి, దేశానికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు ఎందుకు ఆవిడ మీద చర్యలు తీసుకోలేదు? అందుకనే ఐ స్టాండ్ విత్ అని ఆ అమ్మాయి పేరు కూడా ఆమె ప్రస్తావించడం, పవన్ కళ్యాణ్ ప్రస్తావించడం జరిగింది. అంటే మమతా బెనర్జీ గారు గత ఆమె అధికారంలోకి వచ్చిన కాడి నుంచి అక్కడ ఉన్నటువంటి ఆ రాష్ట్ర పరిస్థితులు, అక్కడ కొన్ని మెజారిటీ మైనారిటీ వర్గాలు ఉండడం, ఆ తర్వాత ఆవిడ హయాంలోనే పక్కన బంగ్లాదేశ్ నుంచి అక్కడి నుంచి కానీ ఇక్కడ ఎక్కువ చొరబాట్లు రావడం, రోహింగ్యాలు అందరూ కూడా రావడం, కొన్ని సందర్భాల్లో ఈ ఆపరేషన్ సింధూర్ జరిగిన తర్వాత కూడా
పాకిస్తాన్కి అనుకూలంగా కూడా నినాదాలు చేయడం లేకపోతే అవును. ర్యాలీలు చేయడం జరిగింది అక్కడ. అవును. వాళ్ళ మీద కంట్రోల్ చేయలేదు ఆ ప్రభుత్వం. సరే ఈ అమ్మాయి చేసింది తప్పే, మహమ్మద్ ప్రవక్తని వాళ్ళ మీద ఆమె వ్యాఖ్యలు చేయకూడదు అంటే సరే టాలీవుడ్కి మాత్రమే పరిమితమే, మీరు ఎందుకు స్పందించలేదంటే పెద్ద ఇష్యూ కాకపోను. ఆమె కొంచెం పరిధి దాటి ఆమె ప్రవర్తించింది కాబట్టి మేము కేసులో ఎదుర్కొంటుంది. మరి ఇంత బాధ్యతారాహిత్యంగా మరి మమతా బెనర్జీ గారు కామెంట్ చేస్తే ఎందుకు చర్యలు తీసుకోరు అనే ప్రశ్న ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు లేవనెత్తారు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు వాయిస్ మాట్లాడారో దేశవ్యాప్తంగా ఆయనకు మద్దతు వచ్చింది. ఎంపీ కంగనా రనౌత్ గారు కూడా దానికి స్పందించారు. అదేవిధంగా దేశంలో అనేక మంది మేధావులు కావచ్చు, లేకపోతే మిగతా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, ఈ సమాజంలో మన భారతదేశం అంటే సనాతన ధర్మం ఉన్న గౌరవం ఉన్న వ్యక్తులు కావచ్చు, అందరూ కూడా రెస్పాండ్ అయ్యారు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినట్టు మిగతా వాళ్ళు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు, ఆవిడ మీద ఎందుకు చర్యలు తీసుకోలేకపోతున్నారు అంటే ఎవరో ఒకళ్ళు అంటే ఏదైనా రెండు వైపులా సమానంగా ఉండాలి. తప్పు ఎవరు చేసినా తప్పే, అంతేగాని హిందూ ధర్మం మీద ఎవరు వ్యాఖ్యలు చేసినా అదేమో భావ ప్రకటన స్వేచ్ఛ, రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు అని మాట్లాడుతూ ఉంటారు. అదే ఇతరుల మీద ఏదైనా మాట్లాడితే, ఇతర మతస్థుల మీద ఎవరైనా మాట్లాడితే మాత్రం ఇమీడియట్గా అరెస్టులు చేసేస్తారు. ఇది ఎక్కడ రాజ్యాంగం లేదా ఇది ఎక్కడ ప్రజాస్వామ్యం? సరే, మరి మీరు అన్నట్టు ఆపరేషన్ సింధూర్ని రాష్ట్ర ప్రభుత్వం కానివ్వండి, కేంద్ర ప్రభుత్వం కానివ్వండి స్పందించింది దానిపై. అలాంటిది నిజంగానే అంతకుముందు కూడా ఒక ఆరోపణ ఉంది, బాలీవుడ్ నటులు కూడా ఎక్కడ స్పందించలేదంటూ కూడా ఒక వార్త కూడా వినిపించింది. సో ఏ రకంగా చూడొచ్చు సార్? అదే అండి, ఇప్పుడు ఏంటంటే బాలీవుడ్ నటులు ఎందుకు స్పందించలేదు అని ఎందుకు అడుగుతామంటే వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్సర్స్. వాళ్ళ మాట, వాళ్ళ చర్యలు ప్రతిదీ కూడా ప్రభావం ఉంటుంది సమాజం మీద. వాళ్ళ అభిమానులతో కావచ్చు, ఏదైనా కావచ్చు, ప్రభావం ఉంటుంది. కాబట్టి వాళ్ళకు కూడా సమాజం మీద ఒక బాధ్యత ఉంటుంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో చూడమ్మా, ఏదన్నా ఒక ప్రకృతి వైపరీత్యం జరిగిందనుకో, ఒక వరద వచ్చినా, తుఫాను వచ్చినా, పెద్ద పెద్ద రాజకీయ నాయకులు వందల కోట్ల వేల కోట్ల ఆస్తులు సంపాదించి రాజకీయ నాయకులు కూడా అడగరు, అరే ఎంత విపత్తు వచ్చింది, పలానా నటుడు స్పందించలేదు, పలానా నటుడు ఎటువంటి విరాళం ఇవ్వలేదు, ఈ ప్రజల వలన పైకి వచ్చిన వ్యక్తులు అనేసి చాలా ఈజీగా మాట్లాడేస్తాం. అంటే బాలీవుడ్ నటులు కూడా వాళ్ళు బాలీవుడ్ పరిశ్రమే ఒక ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పరిశ్రమ, ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు, దేశం అంతా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ప్రపంచవ్యాప్తంగా కూడా పెద్ద మార్కెట్ ఉన్నటువంటి నటులు వాళ్ళు మరి భారతదేశం మీద ఇటువంటి దాడి జరిగినప్పుడు ఎందుకు వాళ్ళు కూడా ఒక సపోర్ట్, కొందరు స్పందించారమ్మా, మొత్తానికి స్పందించలేదు నేను అంటున్నా, కానీ అమితాబ్ బచ్చన్ లాంటి వారు కొంతమంది స్పందించారు, దేశానికి మద్దతుగా నిలబడ్డారు. కానీ కొంతమంది అసలు ఆ నోరు ఎత్తలా, వాళ్ళ మనసులో ఆ భావన ఉందా లేదా, లేకపోతే మౌనంగా ఉండటం మంచిదని అనుకుంటున్నారో తెలీదు, కానీ ఖచ్చితంగా మాట్లాడకపోవడం తప్పే అనేటువంటిది వ్యాఖ్యలు బయట వాళ్ళందరూ చేస్తారు. అంటే ఎవరు వ్యాఖ్యలు చేసినా చేయకపోయినా మనం ఏమంటున్నామంటే అండి, కొంతమంది బాధ్యతగా ఒక ముఖ్యమైనటువంటి పదవుల్లో ఉన్న వ్యక్తులు చాలా బాధ్యతగా ఉండాలి. ఈ రోజున మమతా బెనర్జీ గారికి ఆ రాష్ట్రంలో ఏదైతే ఈ బయట నుంచి వలస వచ్చేసిన వారి వ్యక్తుల ఓటు బ్యాంక్ పెరిగిపోయిన తర్వాత వాళ్ళని సంతృప్తిపరిస్తే చాలు, వాళ్ళంతా కూడా ఏకగ్రీవంగా వచ్చి ఓట్లేస్తారు కాబట్టి ఆ వర్గాన్ని సంతృప్తిపరిస్తే చాలు అనే విధానంతో మాట్లాడుతుంది ఆమె. అది తప్పు. తప్పు ఎవరు చేసినా శిక్షించమని మనం అంటున్నాం. కానీ మీరు బాధ్యతతో పదవిలో ఉండి, ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి సనాతన ధర్మాన్ని మీరు ఏ విధంగా మాట్లాడతారు, అలాగే కించపరుస్తాను, అది భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ అవమానించినట్టు కదా. మరి అటువంటి వ్యాఖ్యలు చేసిన వ్యక్తులు ఏ పదవిలో ఉన్నా కూడా వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి కదా. వాళ్ళ మీద ఎందుకు కేసులు పెట్టలేదు పోలీసులు? అంటే పోలీసులు ఆ రాష్ట్రంలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు ఏది మాట్లాడినా పర్వాలేదు, ఎవరైనా మాట్లాడితే మాత్రం కేసులు పెట్టేస్తారా? ఇది అక్కడ రాజ్యాంగం అందరికీ ఒకే రకంగా ఇచ్చింది కదా హక్కు. పైనుంచి రాష్ట్రపతి దగ్గర నుంచి సామాన్య పౌరుడు వరకు కూడా తప్పు చేస్తే ఎవరికైనా ఒక రకమైన శిక్ష. పదవిలో ఉన్న వాళ్ళకి ఒకలాగా, పదవిలో లేని వాళ్ళకి ఒకలా లేదు కదా. మరి సమాజంలో విద్వేషాలు రగిలించేటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి మమతా బెనర్జీ మీద ఎందుకు చర్యలు తీసుకుంటలేదు? ఆ అమ్మాయి మీద ఇమీడియట్ గా ఎందుకు అరెస్ట్ చేశారు? ఇంకొకటి, అమ్మాయి క్షమాపణ చెప్పిన తర్వాత చెప్పింది, పోస్ట్ డిలీట్ చేసింది అమ్మాయి, వెంటనే డిలీట్ చేసింది. మరి అటువంటి వ్యక్తుల మీద అరెస్ట్ చేసి ఈమె మీద అరెస్ట్ చేయలేదు? ఖచ్చితంగా అరెస్ట్ చేసినప్పుడు కదా దేశంతో ఒక సంకేతం వెళ్తుంది. తప్పుగా మాట్లాడితే ఎవరైనా సరే శిక్ష అర్హులే అనే వ్యక్తి వెళ్తుంది. ఎందుకు చేయలేదు అనేదే పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు. ఖచ్చితంగా మేము అమ్మాయికి మనమే కదండి, దేశంలో తప్పు చేసింది ఒప్పుకుంది కాబట్టి దేశంలో ఆపరేషన్ సింధూర్ భారతదేశం మీద దాడి జరిగినటువంటి దాడిని వ్యతిరేకించిన వ్యక్తులందరూ కూడా ఆ అమ్మాయికి సపోర్ట్గా నిలబడతారు. దాంట్లో భాగంగానే పవన్ కళ్యాణ్ గారు కూడా నిలబడ్డారు. ఓకే సార్, నమస్తే.